డాక్టర్ బాబు మా బాబు పెన్ మింగేసాడు ఏం చేయమంటారు? పెన్సిల్తో రాసుకోమను. పెన్ను మింగేస్తే పెన్సిల్తో రాసుకోవడం కాదు, పెన్ను మింగేసినా ఏది మింగేసినా సరే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందా లేకపోతే పొట్టలోకి వెళ్ళిందా అనే దాన్ని బట్టి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. మనకి ఊపిరితిత్తుల్లోకి వెళితే మనకి ప్రాణానికి హానికరం కూడా అవ్వచ్చు. సో ఇదివరకు ఎట్లా ఉండేదంటే సర్జరీ చేసి ఊపిరితిత్తుల్లోంచి తీసేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ ఏం సర్జరీ లేకుండా కూడా మనము ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన సబ్స్టెన్స్ని బయటికి తీయగలుగుతున్నాం అనమాట. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఒక 8 years అబ్బాయి పెన్ టిప్ మింగేసి అంటూ మన దగ్గరికి వచ్చారనమాట. మనం ఎక్స్రే చేస్తే మనకు తెలిసింది ఏంటి అంటే అది ఊపిరితిత్తుల్లో ఉందని. ఇమీడియట్గా సిటీ స్కాన్ కూడా చేసాము. సిటీ స్కాన్లో కూడా మనకు కన్ఫర్మ్ అయింది అది రైట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉన్నట్టు. సో మన దగ్గర బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా, బ్రాంకోస్కోపీ అంటే ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ కెమెరా ఉంటుంది, దాని ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది రైట్ సైడ్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇనిషియల్గా ఫోర్సెప్స్తో తీయడానికి ప్రయత్నిస్తే అది ఎంత తీసినా సరే జారిపోతుంది. సో ఒక న్యూ పరికరాన్ని అంటే క్రయో ప్రోబ్ వాడి దాన్ని బాగా అతికిపోయిన దాన్ని ఫ్రీ చేసాము. ఫ్రీ చేసిన తర్వాత ఫోర్సెప్స్తో చాలా ఈజీగా తీసాం. ఈ ప్రాసెస్ అంతా మనకి వితిన్ 1 minute అయిపోయింది. థ్యాంక్ యూ.